కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అయితే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అందుకు ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఏంటి? యెహోవా యందు నువ్వు నిలిచి ఉంటే, నీ గురి యెహోవా, నీ గురి దేవుడై ఉన్నప్పుడు నువ్వు కదల్చబడవు. ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు. నీ కన్నులు దేవుని మీద ఉన్నప్పుడు నీ పరిస్థితులు నిన్నేమీ చేయలేవు. ఎందుకంటే వాక్యంలో ఉన్నట్లు మనం చూసినట్లు నీ గురి ఏమై ఉంది? యెహోవా అంటే దేవుడు. నువ్వు దేవుణ్ణి నీ గురిగా పెట్టుకున్నప్పుడు నువ్వు నీతిగా జీవిస్తావు, దేవుని కొరకు జీవిస్తావు. కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ అయినా నీ లైఫ్లో ఉన్నప్పుడు, ఎంత తీవ్రంగా ఆ యొక్క సిచ్యువేషన్ ఉన్నా కానీ నువ్వు దానికి భయపడవు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ నిన్ను కాచి కాపాడుతాడు కాబట్టి, దేవుడు నీకు తోడై ఉంటాడు కాబట్టి. ఎందుకంటే నీ దృష్టి దేవుని మీద ఉంది, మనుషుల మీద లేదు. అందుకని నీవు కదల్చబడవు. మనము నోవాహు జీవితంలో చూసినట్లయితే, నోవాహు దేవుడు అతనికి ఏదైతే చెప్పిండో దానికి ఒబే చేసిండు, ఒబీడియంట్గా ఉండే. ఎందుకంటే దేవుడు అతన్ని ఒక ఓడ చేయమన్నాడు. ఆ పై వచనాలు మనం చూసినట్లయితే దాని ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. దేవుడు అతన్ని ఓడ చేయమంటాడు, వర్షం వస్తుంది అని చెప్తాడు. అప్పటి వరకు ఎటువంటి వర్షం లేదు, ఎటువంటి ఫ్లడ్స్ లేవు, ఏమీ లేవు, వరదలు లేవు, ఏం లేవు. అయినా కానీ ఏ సూచన లేకున్నా కానీ నోవా దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయుడై దేవుడు చెప్పినట్లు చేసిండు. ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. చూసిండ్రా? దేవుడు ఏమైతే నోవాహు చెప్పిండో, అప్పటి వరకు వర్షం లేదు, ఏమీ లేదు, ఎవ్వరు వర్షం అంటే ఏంటిది ఎట్లా అని ఎవ్వరికి తెలియదు. అయినా కానీ నోవా దేవుడు చెప్పినటువంటి మాట నమ్మి విధేయుడై దేవుడు అతనికి చెప్పినట్లు నోవాహు చేసిండు. అందుకే ఇక్కడ క్లియర్గా వ్రాయబడి ఉంది, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. అంటే ఆ ఓడను ఎట్లా తయారు చేయాలి, కిటికీలు ఎక్కడ ఉండాలి, ఏ జంతువులను తేవాలి, ఎవరెవరిని ఆ యొక్క ఓడలో పెట్టుకోవాలి అన్నది ఏదైతే దేవుడు నోవాకు చెప్పిండో, నోవా ఆ విధంగానే దేవుడు చెప్పినట్లు యావత్తు కూడా నోవా చేసిండు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే నోవాహు ఒక విశ్వాసం చూడండి. దేవుడు చెప్పిండు, నేను చేసిన. ఇంతకుముందు నేను ఎప్పుడు అటువంటి వర్షం చూడలేదు, అది వస్తుందో రాదో, దేవుడు ఈరోజు చెప్పిండు, లేపు చేస్తాడో లేదో అని ఏది అనుకోలే. దేవుడు తనకి ఏదేదైతే ఎట్లెట్లా చెప్పిండో అట్లనే నోవాహు చేసుకుంటూ వచ్చిండు. అందుకే అక్కడ యావత్తు దేవుడు చెప్పిందంతా యావత్తుగా అతడు చేసెను అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు నీ జీవితంలో కూడా, నీకు కూడా ఏదైనా దేవుడు చెప్పినట్లయితే నువ్వు ఆలోచించవద్దు, ఇది సహజమేనా చెప్పడము, ఇది ఇట్లా జరుగుతుందా జరగదా, నీకు సమ్టైమ్స్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. అయినా కానీ నువ్వు చేయాలి. దేవుడు చెప్తుండంటే అది దేవుడికి తెలుసు, దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నది దేవుడికి తెలుసు. కాబట్టి నీకు అర్థం అవ్వకపోయినా దేవుడు చెప్పినట్లు నువ్వు చేయాల్సిందే. ఇక్కడ నోవాహు కూడా ఎప్పుడు వర్షం చూడనటువంటి అతను దేవుడు చెప్పింది ఎట్లెట్లయితే దేవుడు చెప్పిండో ఆ విధంగానే నోవాహు చేసిండు. ఒబీడియన్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు దేవుల్లో ఎదుగుతున్నా కొద్దీ, విశ్వాసంలో నువ్వు ఎదుగుతున్నా కొద్దీ ఒబీడియన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దేవునికి ఒబే చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నీకు ముందు ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. అరే దేవుడు నాకు ఇట్లా చెప్పిండు, నేను ఇది చేస్తే ఇట్లా అవుతుందా లేకపోతే ఇట్లా అవుతుందా, నీకు ఏమీ పోయిండొచ్చు. అయినా కానీ దేవుడు చెప్పిండా అది చేయాలి. దాన్నే ఒబీడియన్స్ అంటారు. మనం జోసెఫ్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే పాత నిబంధనలో జోసెఫ్ని, అతడు కూడా దేవుడికి అతని పట్ల ఉన్నటువంటి ప్రణాళిక మీద జోసెఫ్ ఫోకస్డ్గా ఉండే.
అంటే దేవుడికి అతని మీద ఏ ప్రణాళిక అయితే ఉందో, ఏ చిత్తం అయితే దేవునికి అతని పట్ల ఉందో దాని మీదనే అతడు ఫోకస్ చేసిండు. ఎందుకంటే అతని బ్రదర్స్ అతన్ని మోసం చేసి అతన్ని ఒక స్లేవ్ లాగా అమ్మేసిండ్రు. అయినా కానీ అతడు ఏమి కూడా దేవుడు నాకు ఈ విధంగా ఎందుకు చేసిండు, నాకు కలలు ఇచ్చిండు కదా, కలలు నెరవేర్చే దేవుడు కదా, ఎందుకు నన్ను ఒక స్లేవ్ లాగా పంపించినని అనుకోలేదు. దాని తర్వాత అతడు ప్రిజన్లో వేయబడ్డాడు. ఎందుకు నేను దేవునికి నమ్మకంగా ఉన్నాను, విశ్వాసంగా ఉన్నాను, ఎందుకు నాకు ఈ విధంగా జరుగుతుందని అతడు దేవుని మాత్రం వదిలేయలేడు. అతని యొక్క పరిస్థితులను బట్టి జోసెఫ్ ఏమాత్రం విశ్వాసం కోల్పోలేదు. అందుకే దేవుడు తగిన సమయమందు జోసెఫ్ పట్ల దేవుడికి ఏ ప్రణాళిక అయితే ఉందో ఆ యొక్క చిత్తాన్ని దేవుడు జోసెఫ్ జీవితంలో జరిగించిండు. అంటే ఒక ప్రిజన్లో వేయబడినటువంటి జోసెఫ్ని ప్రిజన్ నుండి దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిండు, ప్యాలెస్కి తీసుకెళ్ళిపోయిండు. ఎందుకంటే అతడు ప్రిజన్లో ఉన్నా ఎక్కడున్నా కానీ దేవుని చిత్తంలోనే నేను ఉండాలని ఆ యొక్క విశ్వాసంలోనే జోసెఫ్ ఉండే. ఈరోజు నీ జీవితంలో కూడా నీ సిచ్యువేషన్ కూడా జోసెఫ్ లాగా ఉందేమో. నిన్ను కూడా ఎవరైనా మోసం చేసిండ్రేమో, నిన్ను కూడా ఎవరైనా అర్థం చేసుకుంటలేరేమో, ఇంకా నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రజెంట్ ఇది నీ జీవితంలో జరుగుతుందేమో. కానీ జోసెఫ్ ఏ విధంగా అయితే విశ్వాసంగా ఉన్నాడో ఆ విధంగా నేను విశ్వాసంలో ఉన్నట్లయితే జోసెఫ్ని ఎట్లా దేవుడు ఒక ప్రిజన్ నుండి ప్యాలెస్కి తీసుకుపోయి తన చిత్తాన్ని నెరవేర్చిండో ఆ విధంగానే నీ జీవితం కూడా మారుస్తాడు దేవుడు తప్పకుండా. అందుకని నీ దృష్టి యెహోవా మీద పెట్టు, నీ దృష్టి దేవుడి మీదే ఉంచు. దేవుడికి నీ పట్ల ఏ చిత్తం అయితే ఉందో, ఏ ప్రణాళిక అయితే నీ పట్ల ఉందని నీకు తెలుసో దాని వైపే గురి చూడు, దాని వైపే చూస్తూ ఉండు. తప్పకుండా జోసెఫ్ని ఏ విధంగా దేవుడు బయటికి తెచ్చిండో నిన్ను కూడా ఆ విధంగానే దేవుడు తన యొక్క చిత్తాన్ని నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. మనం ఎలైజా జీవితంలో చూసినట్లయితే ఎలైజా దేవుని యొక్క ఆన్సర్ కోసం, అతడు చేసినటువంటి ప్రార్థనకు దేవుడి దగ్గర నుండి జవాబు కోసం అతడు వేచి ఉన్నాడు. ఎందుకంటే ఒక కరువు తర్వాత అతడు వర్షం పడాలని దేవునికి ప్రార్థించినప్పుడు అతని ఒక సర్వెంట్ని పంపిస్తాడు, మేఘం వచ్చిందా చూడమని. అయితే 6 సార్లు కూడా మేఘం రాదు. అంటే ప్రతిసారి అతని సర్వెంట్ చూసి మళ్ళీ అతని దగ్గరకు వచ్చి ఎలైజాకి చెప్తుంటాడు మేఘం రాలేదు అని. కానీ అయినా ఎలైజా దేవుని కొరకే కనిపెడుతూ ఉన్నాడు. అంటే అతని యొక్క ప్రేయర్కి దేవుడు ఆన్సర్ ఇస్తాడని ఎలైజా కనిపెడుతూ ఉండే. అయితే 7వ మారు మాత్రం ఆ యొక్క మేఘం వచ్చింది. మనము మొదటి రాజులు 18వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. చూసిండ్రా ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అతడు ప్రార్థించి 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రార్థించి అతడు చూసినప్పుడు కూడా అతని యొక్క సర్వెంట్ చూసి ఏమీ లేదు అని చెప్పినప్పుడు సరేలే వదిలేస్తా, దేవుడు మరి ఎప్పుడైనా ఇస్తాడేమో వర్షం అని అనుకోలే అతడు. 6 సార్లు కూడా అతని యొక్క శిష్యుడు అంటే అతని యొక్క సర్వెంట్ 6 సార్లు కూడా మేఘం రాలేదని చెప్పినా కానీ పట్టుదలతోని దేవుడు తప్పకుండా నా ప్రార్థనకు జవాబిస్తాడని ఎలైజా ప్రార్థించిండు. సో ఆ విధంగానే 7వ సారి అతడు చూసినప్పుడు చెయ్యంత ఒక చిన్న మేఘం చెయ్యంత మేఘం వచ్చింది అని అతడు చెప్తాడు. అయితే ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తుంటే నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదేమో. 1 year అయిపోయింది, 2 years, 3 years, 5 years, 10 years అయిపోయింది. ఇంకా నేను ప్రార్థిస్తున్నా, నా ప్రార్థనకు జవాబు రాలేదు, ఇంకా నేను ఆ అంశం గురించి నేను ఇంకా ప్రార్థించను అని నువ్వు అనుకుంటున్నావేమో. అది కాదు, దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఇక్కడ ఎలైజా 6 మార్లు కూడా ప్రార్థించిండు. 7వ మారు ఏ విధంగా మేఘం వచ్చిందో ఆ విధంగానే ఎంత ఆలస్యమైనా కానీ దేవుడు నీ ప్రార్థనకి తప్పకుండా జవాబిస్తాడు. ఎందుకంటే మనం ఇర్మియా 33:3లో మనం చూసినట్లయితే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు మొరపెట్టమని దేవుడు చెప్పిన తర్వాత దేవుడు నీకు జవాబు ఇవ్వకుండా అయితే ఉండడు కదా. సో తప్పకుండా దేవుడు నీకు జవాబిస్తాడు. కనుక ఏ ప్రార్థన అయితే నువ్వు ఆపేసినవో చేయకుండా ఆ ప్రార్థనను తిరిగి కంటిన్యూ చేయు. కొన్నిసార్లు ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోవచ్చు, కానీ తగిన సమయమందు
దేవుడు తప్పకుండా ప్రార్థనకి జవాబిస్తాడు. కొన్ని ప్రార్థనలకు వెంటనే మనం ఆమెన్ అన్న తర్వాతనే వెంటనే జవాబు వచ్చిన దినాలు కూడా ఉంటాయి. కానీ కొన్నిటికి టైం పట్టొచ్చు. అయినా కానీ నువ్వు ప్రార్థిస్తుంటే తప్పకుండా దేవుని ప్రార్థనకి జవాబిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు. అంటే నీ యొక్క విశ్వాసాన్ని ఆరంభించిన దేవుడు తప్పకుండా దాన్ని ముగిస్తాడు కూడా. అందుకే నీ దృష్టి, నీ కనులు ఎప్పుడు కూడా దేవుడి వైపే ఉండాలి. నువ్వు మనుషుల వైపు చూసినట్లయితే మనుషుల వైపు నువ్వు చూస్తే అది తాత్కాలికమే. కొన్ని సమయాల్లో వారికి హెల్ప్ చేయవచ్చు, కొన్ని సమయాల్లో వారికి హెల్ప్ చేయకపోవచ్చు. కానీ దేవుడు మాత్రమే నీకు ప్రతిసారి హెల్ప్ చేయగలడు. నీ యొక్క భయాల నుండి దేవుడు మాత్రమే నీకు విడుదల కలుగజేస్తాడు. నీకు భయాలు ఉన్నాయా? నీకు ఎనిమీస్ ఉన్నారా? నీ సర్కమ్స్టాన్సెస్ బాగలేవా? ఏదైనా ఉండిని నీ దృష్టి దేవుని వైపే ఉండాలి. నువ్వు దేవుని తట్టే నువ్వు చూస్తున్నట్లయితే, నీ దృష్టి దేవుని వైపే ఉంటే నువ్వెన్నడూ కూడా కదల్చబడవు. సో నీకెన్ని భయాలున్నా, ఎన్ని బాధలున్నా, నీకు శత్రువులు ఎక్కువైపోయినా కానీ, నీకు పీస్ ఆఫ్ మైండ్ లేకపోయినా కానీ, నువ్వు ప్రార్థించలేకపోతున్నా కానీ, నువ్వు ఎల్లప్పుడూ దేవుని వైపే చూడు. నువ్వు దేవుని వైపు చూసినట్లయితే నువ్వెన్నడూ కూడా కదల్చబడవు. ఇక్కడ మనం చూసినట్లయితే 16వ కీర్తన 8వ వచనంలో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నీ గురి ఎల్లప్పుడూ దేవుడై ఉంటే నిన్ను ఏది కూడా ఏమి చెయ్యలేదు. ఎవరు నిన్ను ఏమి అన్నా కానీ నువ్వు కదల్చబడవు. శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు కూడా నువ్వు కదల్చబడవు. ఎందుకంటే ఎవరిని నమ్ముతున్నావు నువ్వు? నీ దృష్టి ఎవరి మీద ఉంది? దేవుడి వైపు. ఇంతవరకు ఏ విధంగా అయితే నువ్వు దేవుని వైపే నీ దృష్టి పెట్టి ప్రార్థిస్తూ విశ్వాసంలో జీవించినవో అదే విధంగా జీవించు. నీ విశ్వాసాన్ని ఆరంభించిన దేవుడు నీ విశ్వాసాన్ని దేవుడు ఘనంగా ముగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.